మీ వీడియోకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేయాలనుకుంటున్నారా? అంటే మీరు వీడియోని రికార్డ్ చేసినప్పుడు మీకు మైక్ లేకపోయినా కానీ, లేకపోతే పబ్లిక్ ప్లేస్ లో మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడు మైక్ లేకుండా రికార్డ్ చేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఉంటుంది కదా. సో ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని రిమూవ్ చేసి మీ వీడియో చాలా క్లారిటీగా, అంటే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది క్లియర్ గా వినిపించేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో నిండి వరకు అయితే చూడండి. వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ నేను ప్రెజెంట్ ఒక శాంపుల్ వీడియో, అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందంటే అంటే ఎలాంటి మైక్ యూజ్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉన్న వీడియోని స్క్రీన్ మీద ఇచ్చాను కదా. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నా, అంటే మీరు మైక్ యూజ్ చేయకుండా మీరు వీడియోని రికార్డ్ ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేయాలి. ఈ వీడియోలో చెప్తాను. వీడియో నిండి వరకు అయితే చూడండి. KineMaster అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ వీడియోని KineMaster లో మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకు సైడ్ లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మనము వీడియో మీద ట్యాప్ చేయాలి. వీడియో మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి చూడు. ఆ ఆప్షన్స్ లో మనం కిందికి ట్రాక్ చేయాలన్నమాట. కిందికి ట్రాక్ చేసినట్లయితే ఇక్కడ రొటేట్, మిర్రరింగ్, క్లిప్స్, AI స్టైల్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి కదా. ఆ ఆప్షన్స్ లో మనకు ఇక్కడ చూడండి నాయిస్ రిమూవర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో దాన్ని ఎనేబుల్ చేయాలి. దాన్ని ఎనేబుల్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ నాయిస్ రిమూవర్ అనేది కదా. సో ఇది రన్ అవుతుంది అనమాట. ఇలా మనం మన వీడియోకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందో దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ నాయిస్ అనేది ఎలా రిమూవ్ అయిందో వీడియోని ప్లే చేసి చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నారు, మీ వీడియోకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ మనకి ఇంకొకటి ఏమంటే ఆ నాయిస్ రిమూవర్ ఒక్కొక్కసారి మనకి ఏమంటే ఇంటర్నల్ గా డౌన్లోడ్ అనేది కూడా అవుతుంది అనమాట. అలా అడిగినప్పుడు మనము అది డౌన్లోడ్ చేసుకుని దాన్ని మనము ప్లగ్గింగ్ చేసినట్లయితే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఈ విధంగా మనం మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని విత్ ఇన్ సెకండ్స్ లో, అంటే విత్ ఇన్ మినిట్ లో మనము మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.